నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి 11 మంది ఎమ్మెల్యేలు అయితే వెళ్ళట్లేదు ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి రాజీనామా చేస్తానని వాళ్ళ మీటింగ్ లో చెప్పడం జరిగింది అసలు ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అయితే ఇక అనర్హత వేటు పడుతుంది 60 రోజులు రాకపోతే అన్న స్పందన అయితే వస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం స్పందిస్తారు ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు సో 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో 11 మంది ఎమ్మెల్యేలు కానీ వెళ్ళట్లేదు అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళతో మీటింగ్ జరుగుతూ అయితే పార్టీకి రాజీనామా చేసి తర్వాత నేను ఎంపీగా పోటీ చేస్తానన్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు మరోపక్క ఇటేమో రఘురామ కృష్ణంరాజు ఏమో అనర్హత వేటు పడుతుంది 60 రోజులు రాకపోతే అసెంబ్లీ కానీ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్ని రోజుల వరకు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే సస్పెండ్ చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అసెంబ్లీకి రావడానికి ఇష్టపడలేదు తాను చెప్తున్న కారణాలు ఏంటంటే నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను వస్తానని చెప్తున్నారు కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనల ప్రకారం వైసీపీకి మినిమం అంటే 18 సీట్స్ రావాల్సి ఉండే అసెంబ్లీలో వచ్చినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చేది కేవలం 11 సీట్లే రావడంతో స్పీకర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది స్పీకర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేదంటే లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గతంలో రూల్స్ను మనం గమనించినట్టయితే గతంలో కూడా ఆ 10% నిబంధనలకు తక్కువ ఉన్న వాళ్ళ కోరిక కూడా గతంలో కూడా ఇవ్వలేదు మనం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినట్టయితే గతంలో 2014 2019లో చూసినట్టయితే లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు 543 మంది శాసనసభ్యులు ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్న లోక్సభలో కేవలం 2014లో 50 మంది తర్వాత 52 మంది వాళ్ళు గెలవడం జరిగింది ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోయినప్పటికీ 50 మంది లోక్సభకు అటెండ్ అవ్వడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వాకౌట్లు చేయడం రొటీన్ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా వాళ్ళు అడిగినా అడగకపోయినా అది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి నిబంధనల ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తున్నది ఏంటంటే నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతాను లేకపోతే నేను రాను అని భీష్మించి కూర్చోవడం జరిగింది దీని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి వాదోపవాదాలు జరుగుతున్నాయి అసెంబ్లీకి రాకపోతే అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజలు ఏం ఆశించి నిన్ను గెలిపించారు అనే దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు మనకు కనిపిస్తున్నాయి ఒకటి నేను అసెంబ్లీకి రాజీనామా చేసి లోక్సభకు వెళ్తానని చెప్పి పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ తన ఎమ్మెల్యేలు సహచరులు ఎమ్మెల్సీలు ఎంపీల వద్ద ప్రస్తావించినట్టుగా ఒక వార్తా కథనం వెలువడుతుంది ఎంపీగా పోటీ చేసి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది కడప ఎంపీ నుంచి రాజీనామా చేస్తే అప్పుడు తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా వేకెన్సీ లేదు ఖచ్చితంగా కూడా కాబట్టి ఆ విధంగా వెళ్తారా లేదంటే అవినాష్ రెడ్డికి మరి అసెంబ్లీకి పంపిస్తారా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి అయితే అది ఒక విధం పక్కన పెడితే ఇప్పుడు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఈ విషయంలో స్పీకర్ కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు అసెంబ్లీ సమావేశాలకు రండి మీ 11 మంది శాసనసభ్యులకు తగిన సమయం కేటాయిస్తాం మీకు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఆన్సర్స్ ఇప్పిస్తామని చెప్పి అటు స్పీకర్ చెప్పడం జరిగింది సీఎంతో పాటు కూడా చాలామంది మంత్రులు కూడా మీరు అసెంబ్లీకి అటెండ్ కావాలని చెప్పడం జరిగింది కానీ వైసీపీకి సంబంధించిన లీడర్లు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే పట్టుదలతో ఏమన్నారంటే నాకు ప్రతిపక్ష స్థానం నాయకుని హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్తున్నారు కానీ తాను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను పులివెందల నుంచి ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని నేను అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి ఇప్పటివరకు తాను ఆలోచించట్లేదు ఇప్పుడు నిబంధనల ప్రకారం మనం ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు దీన్ని లేవనెత్తడం జరిగింది 60 రోజులు కనుక ఏ సభ్యుడైనా అసెంబ్లీకి రానట్టయితే ఆ సభ్యుల్ని అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి ఆ రూల్స్ బుక్ కూడా చెప్పడం జరిగింది ఆర్టికల్ 194
4 ప్రకారం దాన్ని అతన్ని అనర్హులుగా ప్రకటించవచ్చు. శాసనసభలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం 187(2) రూల్ ప్రకారం అయినా అతన్ని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉందని చెప్పడం జరిగింది. అసెంబ్లీకి 60 రోజుల పాటు రాకుండా ఉంటే సస్పెండ్ అవుతాననే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటే తెలుస్తుంది. ఏం తెలియదు, తనకు లాయర్లు ఉంటారు. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అంతకుముందు తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి సంబంధించి మొదటిసారి 2014 ఎన్నికల్లో దాదాపు 70-75 సీట్లతోటి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించిన సందర్భాన్ని అతను గుర్తుంది అతనికి. దాని తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు తనకు కేవలం 11 ఎమ్మెల్యే సీట్లే రావడం వల్ల అది రావడం లేదు. అయితే ఈ విధంగా ఎలాగూ నేను సస్పెండ్ అవుతానని చెప్పి ఎంపీకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ఈ కొంతమంది శాసనసభలు ఏం చేస్తుంటారంటే ఈ 60 రోజులు గ్యాప్ రాకుండా ఉండడానికి మధ్యలో ఏదో ఒక రోజు వచ్చిపోయి వస్తే అది మళ్ళీ 60 రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తాడా? కానీ ఏ విధంగా చేసినా ఒక నియోజకవర్గ ప్రజలు గెలిపించిన తర్వాత అసెంబ్లీకి రావడం అనేది వాళ్ళ కనీస బాధ్యత. అది వాళ్ళ నైతిక విలువలకు సంబంధించింది. ఎందుకంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు ప్రజలు, నియోజకవర్గ ప్రజలు? నువ్వు ఎంపీ లేదంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావో లేదంటే నువ్వు మంత్రి అవుతానో కాదు. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే ప్రతి ఎమ్మెల్యే, ఎందుకంటే ఉన్న 175 మంది ఎమ్మెల్యేలో అందరూ మంత్రులు గారు కాబట్టి నువ్వు నియోజకవర్గానికి సంబంధించిన అక్కడి సమస్యలను ప్రస్తావించడానికి నీకు ఒక అసెంబ్లీ వేదికలో నువ్వు ప్రస్తావించిన అంశాలని ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎవరైనా, నీకు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఎవరైనా తన నియోజకవర్గానికి సంబంధించి పనులు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలు తీసుకుంటున్నప్పటికీ ఆ శాఖ పరిధి కొంతే ఉంటుంది. ఒక వ్యవసాయ శాఖ ఉంటే వ్యవసాయ శాఖకు సంబంధించి రివ్యూలు ఉంటాయి, మున్సిపల్ శాఖకు సంబంధించిన రివ్యూలు ఉంటాయి. కానీ నియోజకవర్గంలో ఈ 2 సమస్యలే ఉంటాయి. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఎమ్మెల్యే తర్వాతనే నువ్వు మంత్రి అనేది నీకు తర్వాత వచ్చింది. కానీ ఎమ్మెల్యే స్థానికంగా నువ్వు ఒకవేళ నిన్ను గెలిపించి ఉండకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు నువ్వు మంత్రి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం నుంచి అక్కడున్న సమస్యల్ని ప్రస్తావించాల్సి ఉండి అసెంబ్లీలో నువ్వు పరిష్కరించాల్సి ఉంటుంది. అది ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక వేదిక, అది అసెంబ్లీ అనేది వేదిక, సమస్యల్ని ప్రస్తావించడానికి, సమస్యల్ని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి దశగా తీసుకెళ్ళడానికి. ఇవన్నిటిని పక్కన పెట్టి కేవలం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాత్రమే వస్తాననడం చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సార్, ఇప్పుడు కూటమి నేతలు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు సభకు రమ్మని అడుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి రాకుండా ఏదో ఒకటి సానుకూల పూర్తి చెప్తాను అంటున్నారు. ఏమనంటే అసెంబ్లీలో మైక్ ఇస్తే నేను వస్తా, సమయం ఇస్తే వస్తా, టైం ఇస్తే, ఇక తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానని వ్యాఖ్యలు. మరోపక్క చూసుకుంటే అసలు 10 మందితో రాజీనామా చేయను అన్న వ్యాఖ్యలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీలోనే చర్చలు బాగా జరుగుతున్నాయి. ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఒకవేళ కనుక 10 మందిని రాజీనామా చేయమంటే చాలామంది 10 మంది మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ టీడీపీలో లేదంటే జనసేనలో చేరే అవకాశం ఉంటుంది. మనం నిన్న చూసినట్టయితే ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు 3 వెళ్ళి టీడీపీలో చేరడం జరిగింది. మళ్ళీ ఎన్నికలు కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సాహసం చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఒక హోమ్ మినిస్టరో లేకపోతే స్పీకరో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు గెలిచిన వెంటనే అసెంబ్లీకి నువ్వు వెళ్ళడం అనేది నీ ధర్మం. నీకు ఒకవేళ ఉద్యోగం ఇచ్చారంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళడం అనేది నీ ధర్మం. దానికి రిక్వెస్ట్ చేసి ఓ సీఈఓనో ఎండీనో నువ్వు ఆఫీస్కి రాని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. నువ్వు అసెంబ్లీలో జీతం తీసుకుంటున్నావు, నీకు జీతం ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన వసతులు అన్నీ కల్పిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం అనేది నీ బాధ్యత. అది ఫస్ట్ డ్యూటీ. ఆ డ్యూటీ కొరకు నేను రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి అసలు ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ రావాల్సిన అవసరమే లేదు. అయినా రిక్వెస్ట్ వచ్చింది. కానీ అక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే నాకు సమయం కావాలంటున్నాను. అసెంబ్లీ స్పీకరు ఇప్పుడు 175 మంది సభ్యులు ఉన్నప్పుడు అందులో ఎంతమంది సభ్యుల సంఖ్య ఆధారంగా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సమయం కేటాయించారో అంత సమయం కేటాయించాలని భావిస్తున్నారు. అది సాధ్యం కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సమయం ఎక్కువగా ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సమయం ఉంటుంది, ఒక సభ్యుడు ఉన్నప్పుడు కొంత సమయం ఉంటుంది, 11 మంది సభ్యులు ఉన్నప్పుడు సమయం ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ అంటే మన తెలంగాణ అసెంబ్లీలో చూసుకున్నట్టయితే వివిధ పార్టీలకు సంబంధించిన సభ్యులు ఇక్కడ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సిపిఐ ఒక్కరే ఉన్నప్పటికీ సిపిఐకి అవకాశం లభిస్తుంటుంది, బీజేపీకి అవకాశం లభిస్తుంటుంది, ఎంఐఎం క్లబ్ అవకాశం లభిస్తుంటుంది, బీఆర్ఎస్ అంటే ఇన్ని పార్టీలకు అవకాశాన్ని ఆ బేస్ సంఖ్య ఆధారంగా స్పీకర్ నిర్ణయిస్తుంటాడు. కనీసం నాకు మైక్ ఇవ్వరు అని చెప్పి ముందే జగన్మోహన్ రెడ్డి అనుకోవడం అది బాధ్యత రాహిత్యం. నువ్వు వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేరు, నీ ప్రజా సమస్యల్ని ప్రస్తావించట్లేదు అని చెప్పి బయటకు వచ్చి ప్రజలకు చెప్పుకునే అవకాశమే ఉంటుంది. కనీసం నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా నేను వెళ్ళనని భీష్మించి కూర్చొని కేవలం తను ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి స్థానం నుంచి నన్ను ప్రజలు ఎందుకు దించేశారు, ప్రజలేదే తప్పు అనే భావనలో ఉన్నారు. నేను ప్రతిపక్ష నాయకుని స్థానంలో లేకపోయినప్పటికీ నేను ప్రజల సమస్యల్ని గొంతెత్తి వినిపిస్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాననే ఆ ధ్యాస లేకపోవడం వల్ల నాకు ఈ హోదా ఉంటేనే వస్తానని చెప్పడం ద్వారా అసలు నియోజకవర్గ ప్రజలు కూడా క్షమించే పరిస్థితి ఇప్పుడు లేదు. మనం మొత్తాన్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటే ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒకే దాంతో వెళ్తుంటాడు. నేనే మోనార్కు, అంతా నేను చెప్పినట్టే జరగాలి, నేను జరిగినట్టే, నేను ఏది చెప్తే అది జరగాలంటే. ప్రజాస్వామ్యంలో ఆ విధంగా ఉండదు. ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రతిపక్ష స్థానానికి ఉంటుంది, ఎమ్మెల్యే స్థానం ఉంటుంది. గెలిచినప్పుడు ఒకలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఉంటుంది. అన్నిసార్లు నీకు అనుకూలంగా ఉండదు. చంద్రబాబు నాయుడు అలాగంటే 4 సార్లు ఓడిపోవడం జరిగింది. మనం చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో 2వ సారి వరుసగా కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కంటిన్యూస్గా 2 సార్లు ఓడిపోవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోతానని చెప్పి తాను అనుకోలే. అయినప్పటికీ ఓడిపోయినప్పటికీ మళ్ళీ అసెంబ్లీకి రావడం జరిగింది, ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది, ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది, ప్రజల మద్దతు పొంది మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు. ఎప్పుడు నేను తను అనుకున్నట్టుగా నేను 20 ఏళ్ళ అధికారంలో ఉంటాను, 30 ఏళ్ళ అధికారంలో ఉంటాను, 175 సీట్లు నాకు 175 కంటే ప్రజాస్వామ్యంలో అది కుదరదు. నీకు ఇక్కడ ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న సీట్ల కంటే సగం సీట్ల కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా అవతల పార్టీ అధికారంలోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువ వచ్చి కూడా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు వచ్చిన వాళ్ళు కూడా అధికారంలోకి వస్తూ ఉంటారు. కాబట్టి అదేనేది నెంబర్ అనేది ముఖ్యమైనది ఇక్కడ ప్రజాస్వామ్యంలో. నీకు 100 సీట్లు వచ్చినప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా వచ్చావు. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా మారట్లేదు అనడానికి నిదర్శనం అని చెప్పొచ్చు. సో ఇదని చూశారు కదా, మొత్తాన్ని చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి 60 రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుందని రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వ్యూహం ఏంటో, ఆయన ప్లాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.